కాళీ కారటు తిప్పు. ఆ పక్క చెక్ పోస్ట్ ఉంది. ఆ పక్క చెక్ పోస్ట్ ఉంటే ఈ పక్క పోలీసులు ఉన్నారు. పోలీసులా? మరీ అంత స్టిల్ ఇవ్వకు. స్టీలు కాదు, ఇత్తడి కాదు. విషయం అర్థం కావడానికి కాస్త వివరంగా చెప్పండి. వివరాలు చెప్పడానికి ఏముంది? కాళీ ఉరఫ్ పృథ్వీరాజ్. నువ్వు ద్విపాత్రాభినయం చేస్తే నేను శతావధానం చేయగలను. నా రహస్యాలన్నీ తెలుసుకోవడానికి ఎస్పీ నాగమణి నిన్ను పోలీస్ ఇన్ఫార్మర్ గా నియమించిందన్న సంగతి కూడా తెలుసుకోలేనంతటి వెర్రి వెంగళప్పను కాదు. తెలుసుకున్నావుగా, అయితే వస్తా. ఆగు. నువ్వు తుపాకీ గుళ్ళకు కూడా భయపడవని నాకు తెలుసు. అటు చూడు. భారతంలో భీష్ముడిని చంపడానికి అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకున్నాడు. నేను ఈ శిఖండిని అడ్డు పెట్టుకుని నిన్ను మట్టు పెడుతున్నా. అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ టైంకి రావాల్సిన పృథ్వీ ఇంకా రాలేదు. ఏమైనా ఆటంకం జరిగిందేమో. నేను వెళ్ళి చూసొస్తాను. కంగారు పడకు. నిన్ను ఇక్కడికి చంపడానికి తీసుకురాలేదు, నీ మనసు మార్చడానికి తీసుకొచ్చాను. నువ్వు మావాడు నిర్దోషి అని కోర్టులో సాక్ష్యం చెబితే నిన్ను లక్షాధికారిని చేస్తాను. ఎవరికి కావాలి నీ లక్షలు? దేవతలాంటి నాగమణమ్మ పెనివిటిని వీడు చంపుతుండగా నేను కళ్ళారా చూశాను. ఆ సంగతే నేను కోర్టులో చెప్తాను. అన్నయ్య, ఇది ఓల్డ్ స్టైల్కి లొంగదు. నేను మోడర్న్ స్టైల్లో ఒప్పిస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే. నిన్ను చిటికిన వేలి గోటితో తీసేయచ్చు, కానీ తీయను. ఎందుకంటే నువ్వు చచ్చిపోతే ఆ కేసు నా మీదకే వస్తుంది.
అందుకని నిన్ను మానభంగం చేస్తాను. ఆ మానభంగం చేసినా నీకు అన్యాయం చేయను. నీ మెడలో తాళి కడతాను. అప్పుడు నువ్వు సెంటిమెంట్తో మెంటల్ అయిపోతావు. నీ గుండె మీద నేను కట్టిన తాళి కదలాడుతుంది. నేను నీ భర్తను అన్న సంగతి నీ గుండెల్లో కదలాడుతుంది. అప్పుడు నేను నిర్దోషిని అని నువ్వు సాక్ష్యం చెప్తావు. నువ్వు నన్ను ఏమీ చేయలేవే. ఏమైందమ్మా? ఆశా, ఆ నరేంద్ర భూపతి వాళ్ళు ఎక్కడ? ఏమిటా సార్, ఏం జరిగింది? ఏమే రాక్షసి, అక్కడ నా తమ్ముడిని ఘోరంగా చంపేసి ఏమీ తెలియదా వచ్చి ఇక్కడ నిలబడ్డావా? ఏమి నువ్వు మాట్లాడేది? అక్కడ ఏం జరిగిందో మీ కళ్ళతోనే చూడండి. రండి రండి, ఎంత దారుణమో చూడండి. ఇంకా చూస్తారేమిటమ్మా? ఆ హంతకురాలకి సంఖ్యలు వేయండి. మేడం, ఏ కేసులో సాక్షిగా కోర్టుకు తీసుకెళ్లాలనుకున్నాము ఆ కేసులో సాక్షి ముద్దాయిగా మారింది. మిస్టర్ పృథ్వీరాజ్, నిజానికి ఇంటర్వ్యూ రోజునే నేను ఎస్ఐగా సెలెక్ట్ చేయడం జరిగిపోయింది. అయితే పెద్ద మనుషుల పేరుతో సంఘాన్ని దోచుకు తింటున్న కొంతమంది విద్రోహులను సాక్ష్యాధారాలతో మాకు పట్టిస్తామనే నమ్మకంతో ఈ ఎస్పీ కోరిక మేరకు నేను ఇన్ఫార్మర్గా చేయడం జరిగింది. కానీ ఆ విద్రోహులకు నువ్వు మావాడివని తెలిసిపోయింది. అంచేత ఇవాళ్లతో నీకు ఆ ముసుగును తొలగించేస్తున్నాం. వీఆర్ అపాయింటింగ్ యూ యాజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. థ్యాంక్ యూ సార్. పృథ్వీరాజ్, ఆ రోజు నువ్వు మా డిపార్ట్మెంట్ కి కానుగ్గా ఇచ్చిన నీ యూనిఫామ్ భద్రంగా దాచాను. తీసుకో. ఆవేశంలో విసిరేసిన ఈ యూనిఫామ్ ని ఇప్పుడు ఆదర్శం కోసం తీసుకుంటున్నాను. చట్టాన్ని కట్రాయిలా మార్చేసిన ఆ కసాయి వాళ్ళను కటకటాల వెనక్కి పంపిస్తాను. మిస్టర్ పృథ్వీరాజ్, బెస్ట్ ఆఫ్ లక్. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. కదలకు. కదే అంటే లాఠీ గుచ్చుకుపోతుంది. లాఠీయా? Yes.